హాయ్ ఈ రోజు గుండె నిండా గుడిగంటలు స్టోరీ విషయానికి వస్తే శృతి వాళ్ళు ఇంకా యానివర్సరీ జరుపుకుంటున్నారు కదా. ఇంకా మనోజ్ వచ్చేసి గోల్డ్ అయితే గిఫ్ట్ ఇస్తాడనమాట. నేను గోల్డ్ ఇచ్చాను అన్నట్టు ఇంకెవరేమి ఇస్తారు, ఇచ్చుకోండి అనేసరికి ఇంకా మీనా వాళ్ళు వచ్చేసి ఒక ఫ్లవర్ బొకే అయితే ఇస్తారు. ఇచ్చినప్పుడు అయితే శృతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూపర్ మీనా, చాలా బాగుంది అనేసరికి ఇంకా బాలు కూడా ఉండేసి అంతా చేసింది మీనానే అని చెప్పేసి బాలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళకి నచ్చడం లేదు, వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్ళ అత్తగారు కావచ్చు, రోహిణి కావచ్చు, వాళ్ళకైతే నచ్చడం లేదు. వీళ్ళేమో గోల్డ్ ఇచ్చారని చెప్పి అందరూ గోల్డ్ ఇవ్వాలని ఉంటుందా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనతో పాటు ఉంది కదా ఓనర్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. కుంటుకుంటా వచ్చి బుకే ఇస్తే ఇంకా రవి అడుగుతాడు, ఎందుకు వచ్చారు మీరు, కాలు దెబ్బ తగిలింది కదా ఎందుకు వచ్చారు అంటే, పర్వాలేదులే నీకోసమే కదా అని చెప్పేసి అంటుంది. అంటే నువ్వు మా మెయిన్ షెఫ్ మా దాంట్లో అందుకే వచ్చాను అనేసి. ఏంటి శృతి ఇట్లా అడిగి వెళ్ళిపోయావంట కదా, నీలాంటి బ్యాడ్ టేస్ట్ అయితే కాదులే నాది అని చెప్పేసి అంటుంది. దానికి శృతి అని చెప్పేసరికి జోక్ చేశానులే అని చెప్పేసి అంటుంది. ఇంకా బాలు ఉండి అంటాడు, ఈసారి ఏదైనా జోక్ చేసినప్పుడు అది జోకు అని చెప్పు, నేను కూడా నవ్వుతాను అని చెప్పేసి ఇంకా బాలు కూడా అంటారు. ఇంకా ఆ విధంగా ఫంక్షన్ అయితే హ్యాపీగా అయితే జరిగిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే కాళ్ళు ఒత్తుకుంటా ఉంటుంది. మీనా వచ్చి ఏమన్నా వేడి నీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టమంటారా, ఏమన్నా చేయమంటారా అని చెప్పి అడిగేసరికి ఆ నీళ్లు తీసుకొచ్చి నన్ను ఎత్తిన పోయి అని చెప్పని అంటుంది. అనేసరికి గబగబా నీళ్ళు అయితే తీసుకొస్తుంది. ఏంటి నీళ్లు తెమ్మంటే తెచ్చేసావా అని అడుగుతుంది మీనా వాళ్ళ అత్తగారు. మీరే కదా తెమ్మని చెప్పారు అందుకే తెచ్చాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఉండేసి ఆమె పోనీలే పాపము పని చేస్తాననేసరికి నువ్వు ఇట్లా మాట్లాడితే ఆ అమ్మాయి అట్లాగే తెస్తుంది, నా మీదైతే పోయివాకమ్మా మీద పోయి అని చెప్పేసి ఆయన కూడా అయితే ఇట్లా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ లోపల శృతి వాళ్ళు వస్తారనమాట. వచ్చేసి మీనా కోసం ఒక గిఫ్ట్ అయితే కొనుక్కొని వస్తారు. అందులోపల ఈ మనోజ్ వాళ్ళ వైఫ్ చేసి కుళ్ళుకుంటా ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా చూస్తుంటుంది, ఏంటి గిఫ్టా అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు తీసుకొచ్చి అమ్మాయికి మంచి మొబైల్ ఫోన్ ఇస్తారు. ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ ఉంటుంది అంటుంది, ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు, ఇంత కాస్ట్లీ మొబైల్ అవసరమా అనేసరికి వాళ్ళ నాన్నుండి ఎదురుగానే వేడి నీళ్ళు ఉన్నాయి నీ మీద పోస్తారు అనేసరికి నాకెందుకులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్ వాళ్ళ వైఫ్ కూడా కుళ్ళుకుంటానే ఉంటుంది. దానికి బాలు అంటాడు, నువ్వేంటి మా అమ్మలాగా కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావా అనేసి తను కూడా అనడం అయితే జరుగుతుంది. ఇంకా ఫోన్ ఇచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు అని చెప్పేసరికి ఈ అమ్మాయి కూడా ఇష్టంగానే తీసుకుంటుంది. ఎందుకంటే మీనా శృతి మంచి క్లోజ్ గానే ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంది కాబట్టి ఆ అమ్మాయి కూడా అలాగే ఫోన్ ఇస్తే మొత్తం తీసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హాస్పిటల్, ఇంకా హాస్పిటల్లో మీనా వాళ్ళ సిస్టర్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది కదా, అదే ప్లేస్ కి పోలీసు ఉన్నారు కదా కానిస్టేబుల్, ఆయన అయితే వాళ్ళ అమ్మని అయితే తీసుకొని వస్తారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో చాలా ట్రీట్మెంట్ అనేది చేయాలి, చాలా ఉన్నాయి కదా చేయాలి, మీరు వచ్చేసి అడ్మిట్ చేయాలా అని చెప్పేసరికి నాకు కుదరదు, నేను ట్రాఫిక్ పోలీసుని అమ్మతో పాటు నేను ఉండడం కుదరదు అని చెప్పేసి తనైతే అంటాడు. అలా అనుకుంటే ఎట్లాగా, ఉండాలి కదా, కొన్ని చేయాలంటే ఉండాలి అని చెప్పేసరికి నా వల్ల కావట్లేదు, మాకు ఏదైనా టాబ్లెట్లో రాసి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదే సమయానికి ఇంకా మీనా వాళ్ళ చెల్లెలు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అక్కడ వచ్చి సాము వచ్చేసి ఏమైంది ఉండాలి కదా అనేసరికి నాకు కుదరదు అంటే, సరే నేను చూసుకుంటానులే మీ అమ్మగారిని, మీరు వెళ్ళండి అనేసి తనకైతే చెప్తుంది. అంటే ఫ్యూచర్ లో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తమిళ్లో చూసా, ఒక ఎపిసోడ్ లో కొంచెం చూసా, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వడం మాత్రమే నేను చూసా, తర్వాత నాకు అర్థం కాలేదు, నేనైతే చూడడం మానేసా. మీనా వాళ్ళ చెల్లెలు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అనుకుంటా, తమిళ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా చూసి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీళ్ళిద్దరికి పడ్డం లేదు, బాలుకి అండ్ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి అయితే పడ్డం లేదు. వాళ్ళు ఇంకా చూసుకుంటాను అని చెప్పి ఇట్లా వాళ్ళ అమ్మ లేకపోయేసరికి, ఆమె లేవలేకపోతుండేసరికి ఇంకా మీనా వాళ్ళ చెల్లెలు వచ్చి మీరు కూర్చోండి అని చెప్పి ఉంది కదా స్ట్రెచ్చర్ అంటారు, అది దాంట్లో నుంచి కూర్చోబెట్టి తీసుకొని వెళ్తుంది. ఇంకా ఆమె అయితే అబ్బా పరాయి వాళ్ళని కూడా ఇంత బాగా చూసుకుంటా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయిని అయితే బాగానే మెచ్చుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా తను ఇంటికి బాలు వాళ్ళ వర్షంగా మాట్లాడుతూ తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చెప్తాగండి. ఇంకా తర్వాత మీనా వచ్చేసి పువ్వులు ఇవ్వడానికి అయితే వచ్చేస్తుంది కదా, అలాగే మీనా పువ్వులు ఇవ్వడానికి వచ్చినప్పుడు అయితే శృతి అని వస్తుంది. ఆమె పేరేంటి విద్యను ప్లస్ రోహిణి ఉంది కదా, ఆ రోహిణి బండి మీద వస్తూ ఉంటారు. వస్తున్నసరికి విద్య అంటుంది, నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పమంటావా, నా బండికి బ్రేకులు పనిచేయడం లేదు అనేసరికి
ఓ అవునా 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 అని చెప్పేసి దబొక్కన దూకపోయినా దబాని కింద పడుతుంది. కింద పడిన తర్వాత ఊరికే జోక్ చేశాను అని చెప్పనేసరికి అక్కడే మీనా కనిపిస్తుంది. ఇంకా విద్య ఉండేసి తన దగ్గరకైతే వెళ్తుంది. వెళ్ళేసరికి హాయ్ విద్య అనేసి, ఇప్పుడు నేను ఎలా అయినా సరే నా లవ్ ప్రాబ్లం వచ్చింది, నీకు చెప్పాను కదా, అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలా, ఫోన్ ఎలా తీసుకోవాలా అని చెప్పేసరికి, ఒక పని చెయ్యి, ఫోన్ ఎక్స్చేంజ్, అలా మూవీ కూడా ఉంది కదా, ఆ మూవీలో లాగా ఫోన్ ఎక్స్చేంజ్ చెప్పు, నా ఫోన్ నువ్వు, నీ ఫోన్ నేను తీసుకుందాము అని చెప్పాను అనేసరికి, అతను ఫోన్ తీసుకుంటే నాకు బ్యాడ్ అని చెప్పి తెలిసిపోతుంది కదా అనేసి విద్య అంటుంది. విద్యానో దివ్యానో మీరే చేంజ్ చేసుకోండి, ఎందుకంటే నేను గుడిగంటలు ఈ మధ్య నేను స్టోరీ అయితే చెప్తా ఉన్నా, పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఆ పేరు అది మీరే చెప్పండి, కానీ స్టోరీ కరెక్ట్, కానీ పేర్లు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తా ఉంటుంది రోహిణి. విజయ రా ఇటు, నా ఏం పని, నాకంటే ముందు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎంతసేపు బాలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా పార్టీ ఏమన్నా చేంజ్ చేసేసావా అనేసరికి, నాకు ఇట్లాంటి అలవాటు నాకైతే లేదు అని చెప్పి అంటుంది. అవును నువ్వేంటి గుణాన్ని జాగ్రత్త అని చెప్పావు అనేసరికి, అవును ఎందుకు చెప్పానంటే ఆ ఫోన్ ఉన్నది అతని దగ్గరే కదా, అతని దగ్గర నుంచే కదా అతను తీసుకునింది, ఆ విషయం మీద బాలు వచ్చి ఏమన్నా చేస్తాడేమోనని జాగ్రత్త చెప్పాను అనేసరికి, ఆ దివ్య ఉండేసి అతనుకుంటే అతనే బాలునే బెటరు, 100% అతనే బెటరు అని చెప్పేసరికి, ఏంటి నువ్వే ఇప్పుడు బాలు బాలు అని చెప్పి పొగుడుతా ఉంటావు అని చెప్పేసి రోహిణికి అయితే కోపం వస్తుంది అనమాట. అంటే ఏం పొగడాల్సింది, ఊళ్ళో వాళ్ళు పొగిడితే ఓర్చుకోవట్లే రోహిణి, సేమ్ వాడు అత్తలాగే బిహేవ్ చేస్తా ఉంది. ఇంకా ఇంకా ఆ తర్వాత బాలు వాళ్ళు ఒక హోటల్కి వస్తారు. ఒక హోటల్కి వచ్చేసి ఏం తిన్నాము అనుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా రాజేష్తో పాటు వస్తారు. వచ్చిన తర్వాత తిందామంటే ఏం తిందామంటే, నాకు ఒక టీ చాలు అని చెప్పనేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది అని చెప్పేసి అన్నం అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ పెట్టుకొని నేను చేతులు కడుక్కొని వస్తానని చెప్పేసి బాలు అయితే అట్ట వెళ్ళిపోతారు. అదే సమయానికి పోలీసు ఉన్నారు కదా, ట్రాఫిక్ పోలీసు ఉన్నారు కదా, అతను వచ్చేసి అక్కడైతే కూర్చో ఉంటాడు. కూర్చొని ఇట్లా రాజేష్ని తోసుకొని పోతే సారీ అంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి రాజేష్ అంటారు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ బాలు చేతులు కడుక్కొని వస్తాడు. వచ్చి ఇలా చూస్తారు, ఒకరికొకరు సీరియస్ గా చూసుకొని ఇంకా బాలు ఎలా అయినా సరే ఇంత గొడవ పెట్టుకోవాలని చెప్పి అనుకున్నట్టున్నాడు. అతను వచ్చేసి బాలు వచ్చి, మొన్న ఒక పెద్దవాళ్ళు ఉన్నారు కదా బామ్మ ఉంటే, ఆ బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, ఆ బామ్మను తోసింది ఇతనే అని చెప్పి అనేసరికి, మళ్ళీ అందరూ ఉన్నారు, కొంతమంది ఉంటారు సంపాదించుకున్న వాళ్ళు, లేని వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలని చూస్తూ ఉంటారు అని చెప్పేసరికి రాజేష్ కూడా ఉండేసి, అవునవును మన కార్లో నుంచి పొగలు వచ్చాయని చెప్పి కూడా మన మీద ఫైన్ వేసారంటే, అవును లేని వాళ్ళ మీద ఇలా ఫైన్ వేస్తూ ఉంటారులే అని చెప్పి బాలు అయితే మాట్లాడుతూ ఉంటారు. అంతలోపల ఇక ట్రాఫిక్ పోలీస్ వచ్చి అతని చొక్కా అయితే పట్టుకునేసరికి ఇంకా ఈ బాలు చుట్టుపక్కల పోగు చేస్తారంటే, చూడండి నా చొక్కా పట్టుకున్నారు, నేనైతే ఏమి చేయలేదు, నేనేం అనలేదు, నా చొక్కా పట్టుకున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల పోగు చేస్తారు. వాళ్ళైతే వీడియో తీస్తా ఉంటారు. ఇంకా రాజేష్ కూడా వచ్చి వీడియో తీస్తా ఉంటారనమాట. అప్పుడు చెప్తారు, చూసావా నేనైతే నిరికిస్తున్నాను నేను అని చెప్పేసరికి, ఇది కానీ సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసరికి, నువ్వు జాబ్ పోగొట్టాలని చూస్తున్నావు కదా అని చెప్పేసి అడిగేసి అయితే అడుగుతాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అవును అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి బాలు అయితే మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరికి పచ్చగడ్డ వేస్తే బగ్గుం అనేటట్టు ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా పాపం తినకుండా వెళ్ళిపోతాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా బాలుతో వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఉండి, ఎందుకురా మేము అనవసరంగా వీళ్ళతో గొడవ నువ్వు అనేసరికి, లేదులే మన మీదే మనతోనే కావాలని వస్తా ఉన్నాడు కదా, అందుకే గొడవ అని చెప్పేసి అయితే అని అంటాడు. ఇంకా ఆ తర్వాత మీనా వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. అమ్మ దగ్గరకు వచ్చి కొన్ని ఆ పూలు, ఇదిగో అమ్మ ఈ పూలు తీసుకొచ్చారని చెప్పి ఇస్తుంది. అక్కడ మీనా వాళ్ళ చెల్లెలు కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఏమి నీకు హాస్పిటల్కి వెళ్ళలేదా అంటే, వెళ్ళాలక్క కొంచెం సేపట్లో వెళ్తాను నేను అని చెప్పేసరికి, ఇంకా సరే అని చెప్పి, ఎక్కడ పోయాడమ్మా తమ్ముడు ఎక్కడ పోయాడమ్మా అంటే, వాళ్ళ సార్ దగ్గరికి పోయారు, ఈరోజు సెలవే కదా, వాళ్ళ సార్ దగ్గరికి అయితే పోయాడు అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా మాటల్లో మీనా వాళ్ళ చెల్లెలు ఉండి, నేను ఇప్పుడే పోవాలి హాస్పిటల్కి, ఎందుకంటే ఒకరిని నేను చూసుకుంటున్నాను నేను అనేసరికి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండేసి, ఎందుకే నువ్వే నర్సు కాదు కదా చూసుకోవడానికి అంటే, లేదమ్మా వాళ్ళ కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్, అందుకే నేను వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాను, అతనికి రావడానికి కుదరడం లేదు అనేసరికి, ఇంకా మీనా ఉండి, నేను చూస్తుంటే మా నాన్నే గుర్తొస్తున్నాడు, నాన్న కూడా అంతే, సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, ఎవరైనా సరే బాగలేదు అంటే హెల్ప్ కంటే నాన్నైతే వెళ్ళిపోతుంటారు కదా, నిన్ను చూస్తుంటే నాకు అలాగే గుర్తొస్తున్నారు నాన్న అని చెప్పేసరికి, అక్క అంటుంది అవునమ్మా అని చెప్పేసరికి, సరే అమ్మ నేను వెళ్ళి తను చూసుకోవాలి నేను అని చెప్పి
మీనా వాళ్ళ చెల్లెలు అయితే వెళ్ళిపోతుంది. అదే సమయానికి కొంచెం సేపటికి మీనా వాళ్ళ తమ్ముడు వస్తాడనమాట. తమ్ముడు వచ్చేసి అక్క నీ కోసం నేను ఒక ఆర్డర్ తీసుకొచ్చాను నేను అని చెప్పేసి అనేసరికి అవునా అంటే అవును ఇది పెద్ద వెంకటేశ్వర కళ్యాణ మండపము ఆర్డర్ ఇచ్చింది కూడా మా లెక్చరరే ఇచ్చారు, అది ఇంచుమించు 4 లక్షల దాకా డబ్బులు వస్తాయన్నమాట అని చెప్పనేసరికి అవునారా అంత పెద్ద ఆర్డరా నేను చేయగలుగుతాను చేయలేను అంటే నువ్వు చేయగలుగుతావు అక్క అందుకే తీసుకొచ్చాను, నువ్వు బాగా చేస్తావు అని చెప్పి నమ్మకం ఉంది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయితే అంటాడనమాట. వాళ్ళ అమ్మ కూడా అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ కూడా ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. మీనా ఇంటికి వచ్చేసి ఏదో రాసుకుంటా ఉండేసరికి బాలు వచ్చి కొంచెం అన్నం పెట్టు ఆకలేస్తుంది అనుకుని ఏంటి మీనా నీ ఫేస్ లో 1000 వోల్టుల బల్బు వెలుగుతా ఉంది ఏంటి అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదండి ఇలా ఆర్డర్ వచ్చింది కానీ వాళ్ళు మాత్రము తక్కువ ఇచ్చారు అమౌంట్, దానికి అన్నిటికీ కలిపి చూసుకుంటే 50,000 దాకా అవుతుంది, మన దగ్గర అయితే లేవు, ఉండిలో కూడా డబ్బులు లేవు కదా ఎలా చేద్దాము, శృతిని అడగదామా అని చెప్పేసి అంటుంది. మీనా వచ్చేసి రవి అంటే మా తమ్ముడు ఓకే కానీ శృతి ఏంటంటే శృతి నాకు ఇస్తుంది నాతో బాగానే ఉంటుంది, ఒకసారి అడుగు చూద్దామంటే కొన్ని వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఏం చేస్తామనేసరికి అప్పుడు చూద్దాంలే, ప్రెసెంట్ అయితే మనము డబ్బులు కావాలని చెప్పి శృతి వాళ్ళని అడగదామని చెప్పేసి మీనా అయితే అంటుంది. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.